about API management. One doubts ఉన్నాయా? సార్ మనం యూజ్ చేసి అక్కడ కీ ఉంది కదా, దానికి ఏమైనా టైం లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? ఏముండదు. Okay. ఏముండదు. API management కి టైం లిమిట్ ఏముండదు. సార్ ఇప్పుడు మనం యూజ్ చేసే టోకెన్స్ కి 15 మినిట్సే కదా మాక్సిమం టైం. Hmm. మరి ఆ 15 మినిట్స్ అయినప్పుడల్లా అవి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి కదా. ఏం టోకెన్? అది సిఆర్ఎస్ టోకెన్ కానీ అవును, మనం యూజ్ చేసి మళ్ళీ హిట్ చేయాలి కదా, మళ్ళీ రీఫ్రెష్ చేసుకోవాలి టోకెన్. సో అది ఓకే. సో అది ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సరే సార్ ఎండ్ ఆఫ్ ది డే చూద్దాం, క్లాస్ కంటిన్యూ ఆ చేద్దాం. టాపిక్ సపరేట్ గా ఉంటుంది. హెచ్టిపి సెషన్ రీయూజ్ అని మనకు ఒక టాపిక్ ఉంటుంది. ఓకే. సో ఇఫ్ ఐ ఓపెన్ ఎనీ ఐఫ్లో, ఒక ఐఫ్లో నేను ఓపెన్ చేస్తే మీకు రన్ టైమ్ కాన్ఫిగరేషన్లోకి వెళ్తే హెచ్టిపి సెషన్ రీయూజ్ అని ఉంటుంది. అంటే బేసిక్గా టోకెన్ మళ్ళీ మళ్ళీ కాల్ చేయకుండా ఒక్క టోకెన్నే యూజ్ చేసుకుంటాం కంప్లీట్ మెసేజ్ ప్రాసెసింగ్కి. అది ఏంటనేది నేను తర్వాత చెప్తాను. ఇది ఒకసారి నాకు గుర్తు చేయండి ఇన్ కేసు నేను మర్చిపోయినా కూడా ఓకే సార్. చెప్తాను. ఓకే. సో API management again. ఓకే. సో API మేనేజ్మెంట్కి ఎందుకు వెళ్ళారు, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ API మేనేజ్మెంట్ అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారు? యూ వాంట్ మోర్ సెక్యూర్ ఫర్ అవర్ టెనాంట్. No need to Secure. expose our endpoint. Exactly. So instead of, there is a source system and there is a CPI system and there is a receiver system. సో బేసిక్గా సూపర్ మనం చేసిన సినారియోస్ ఎస్ఏపి కావచ్చు, నాన్ ఎస్ఏపి కావచ్చు, ఒక డేటా అనేది మన సిపిఐకి వచ్చి మన సిపిఐ నుంచి రిసీవర్ పంపిస్తాం. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ ద డేటా. సో వీళ్ళు మనకు ఏమన్నా డేటా పంపాలి అంటే, వీళ్ళు ఏమన్నా మనకి ఏమన్నా మెసేజెస్ పంపాలి అంటే వీ విల్ షేర్ అవర్ ఎండ్ పాయింట్ టు దిస్ పీపుల్. సో సోర్స్ వాళ్ళకి మనం షేర్ చేస్తాం వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ హెచ్టిపిఎస్ కానీ సోప్ కానీ ఇవి యూజ్ చేసినప్పుడు వాళ్ళు మనకి డేటా పంపాలి. బికాస్ దోస్ ఆర్ ద నాన్ పోలింగ్ ఛానల్స్. వాట్ ఆర్ ద పోలింగ్ ఛానల్స్? SFTP. ఎస్ఎఫ్టిపి, ఎఫ్టిపి అండ్ ఆల్సో జేడిబిసి, ఇవన్నీ పోలింగ్ అన్నమాట. మనం వెళ్ళి డేటాను తెచ్చుకుంటాం. వేరే నాన్ పోలింగ్ అంటే వాళ్ళు మనకి డేటా పంపిస్తారు. లెట్స్ ఏ హెచ్టిపిఎస్ అండ్ సోప్ అడాప్టర్, దీస్ ఆర్ ద నాన్ పోలింగ్ అడాప్టర్స్. సో వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక డేటా వస్తుంది. ఆ డేటాను మనం వ్యాలిడేట్ చేసి, మనం కన్వర్ట్ చేసి, మ్యానిపులేట్ చేసి, మన రిక్వైర్మెంట్ తగ్గట్టు బిల్డ్ చేసి వి విల్ సెండ్ టు సమ్ అదర్ సిస్టమ్. బేసిక్గా ఇక్కడ మనం వీఆర్ ఎక్స్పోజింగ్ అవర్ డైరెక్ట్ యూఆర్ఎల్స్. సో ఇలా ఎక్స్పోజ్ చేయకుండా టు హ్యావ్ ఎ బెటర్ కంట్రోల్ ఓవర్ అవర్ ఏపీఎస్, టు హ్యావ్ ద బెటర్ యాక్సెస్ టు ఓవర్ అవర్ ఏపీఎస్, we will be involving one thing in the middle that is called API management. API మేనేజ్మెంట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ అవర్ డైరెక్ట్ యూఆర్ఎల్, విల్ బి ఎక్స్పోజింగ్ అవర్ యూఆర్ఎల్ అండ్ దీస్ పీపుల్ విల్ కన్జ్యూమ్ అవర్ యూఆర్ఎల్. మనం ఎక్స్పోజ్ చేస్తాం, వీళ్ళు ఆ యూఆర్ఎల్ని కన్జ్యూమ్ చేసుకుంటారు అనమాట. సో లైక్ దిస్. సో లెట్స్ సే ఇక్కడ మనకి cpi.com అని ఒక యూఆర్ఎల్ ఉంది. సో మనం ఎప్పుడైతే దీన్ని మనం ఎక్స్పోజ్ చేసుకుంటామో, సో లెట్స్ సే cpi.com హైఫన్ వీఆర్ డీలింగ్ విత్ ఆర్డర్స్. సో ఆర్డర్స్ డీటెయిల్స్ ఉన్నాయి అంటే మన సిపిఐ టెనెంట్ యొక్క అడ్రస్ స్లాష్ ఆర్డర్స్ అనే మనకి ఎండ్ పాయింట్. ఈ ఎండ్ పాయింట్ ఎప్పుడైతే మనం ట్రిగర్ చేస్తామో, వీళ్ళకి షేర్ చేస్తామో, దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ మిస్యూజింగ్. సో దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ డేటా వేరే, ఆ యూఆర్ఎల్స్ వేరే వాళ్ళకి రీచ్ అయినా, ఆ అథెంటికేషన్ వేరే వాళ్ళకి రీచ్ అయినా, ఆ ఏపీఐకి వేరే వాళ్ళకి రీచ్ అయినా మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. మనకి కంట్రోల్ ఉండదు. సో ఎవరు పడితే వాళ్ళు డేటా పంపిస్తారు.
సో అలాంటి కోసం దాని మోర్ సెక్యూరిటీ కోసం మనం ఏం చేస్తామంటే ఈ URL ని మనం API మేనేజ్మెంట్ లో ఎక్స్పోజ్ చేసుకుంటాం అనమాట. API మేనేజ్మెంట్ లో ఎక్స్పోజ్ చేసుకుని ఈ URL నుంచి we will form one proxy URL. సో బేసిక్ గా URL ఎలా ఫామ్ చేస్తామంటే యూ కెన్ ఫార్మ్ ఎనీథింగ్, లెట్స్ సే APIM.com. సో ఆర్డర్స్ బదులు యూ కెన్ సే ప్రొడక్షన్ ఆర్డర్. ఓకే, సో ఇలా మనం ఫామ్ చేసుకుంటాం. సో బేసిక్ గా వీళ్ళు ఈ API మేనేజ్మెంట్ హిట్ చేస్తారు. ఎందుకు హిట్ చేస్తారు? వెన్ ఎవర్ దే హిట్ దిస్ వన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లో విల్ బి delete this one and okay, so delete this one. Okay, ఓకే. సో బేసిక్ గా మనం చేసిన సినారియోస్ అన్ని మర్చిపోండి. సోర్స్ నుంచి ఒక డేటా సిపిఐకి వస్తుంది, సిపిఐ నుంచి రిసీవర్కి వెళ్తుంది. ఈ సోర్స్ కూడా మనకి డేటా పంపాలి అంటే మనం ఒక URL ని వీళ్ళకి ఎక్స్పోజ్ చేస్తున్నాం, మన URL వాళ్ళకి ఇస్తున్నాం, అది యూజ్ చేసుకొని మనకి డేటా పంపిస్తారు. సో దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ మిస్యూజ్. వీ డోంట్ హ్యావ్ కంట్రోల్ అవర్ APIs. సో వాళ్ళు ఏదైనా డేటా పంపొచ్చు, ఎంతైనా పంపొచ్చు, ఎన్ని సార్లు పంపాలనుకుంటే అన్ని సార్లు పంపొచ్చు. వీ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్. సో మన APIs మీద మనకు కంట్రోల్ ఉండాలి, మన APIs మీద మనకు సెక్యూరిటీ ఎక్కువ ఉండాలి, మన APIs ని మనం ఎవరెవరు యాక్సెస్ చేయాలో వాళ్ళే యాక్సెస్ చేయాలి. ఇలాంటి అథెంటికేషన్స్ మోర్ ఉండాలి, సెక్యూరిటీ మోర్ ఉండాలి, యాక్సెస్ కంట్రోల్ మోర్ ఉండాలి, వెరిఫికేషన్ మోర్ ఉండాలి, గవర్నెన్స్ మనం మానిటర్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి. అలాంటి కేసెస్ లో వి విల్ ఫ్లో అవర్ APIs via API మేనేజ్మెంట్. ఇక్కడ ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేసిన ఇంటర్ఫేస్ ని, మనం క్రియేట్ చేసిన ఐఫ్లోని, మనం క్రియేట్ చేసిన ఎండ్ పాయింట్ ని వి విల్ బి ఎక్స్పోజింగ్ ఇన్ API మేనేజ్మెంట్. సో ఇలా మనం యాక్చువల్ URL ని ఆన్ టాప్ ఆఫ్ దట్ వన్ వి విల్ క్రియేట్ ఎ ప్రాక్సీ URL. సో ఇన్స్టెడ్ ఆఫ్ షేరింగ్ అవర్ యాక్చువల్ URL వి విల్ బి షేరింగ్ అవర్ ప్రాక్సీ URL. ఇది యూజ్ చేసుకొని మనకి డేటా పంపిస్తారు అనమాట. ఎప్పుడైతే ఈ డేటా వస్తుందో, ఎప్పుడైతే వాళ్ళు హీట్ చేస్తారో బ్యాక్ ఎండ్ లో బైండ్ అయి ఉంటుంది, మన URL బైండ్ అయి ఉంటుంది, ఆ URL కి మనకి డేటా వస్తుంది అనమాట. దిస్ ఇస్ హౌ API మేనేజ్మెంట్ విల్ వర్క్. ఇక్కడ వరకు క్లియర్ కదా? Yes. ఓకే, సో ఇప్పుడు API మేనేజ్మెంట్ లో మనం ఇవన్నీ చేసినప్పుడు సో వీ హ్యావ్ సమ్ కాంపోనెంట్స్ అనమాట బేసిక్ గా. సో ఇక్కడ మెయిన్ కాంపోనెంట్ ఏంటి అంటే విచ్ ఇస్ కాన్ఫిగర్ అనమాట. కాన్ఫిగర్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు కాన్ఫిగర్ ద APIs, ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ ద APIs, దెన్ వి విల్ గో విత్ ద కాన్ఫిగర్ ఆప్షన్. కాన్ఫిగర్ లో మనం క్రియేట్ చేసే మెయిన్ కేటగిరీస్ ఏంటి, మెయిన్ సెక్షన్స్ ఏంటి? API provider. ఏం చేస్తుంది ఇది? API proxies. API ప్రొవైడర్ ఏం చేస్తుంది? It is used to connect to our CPI system, like authentication, it acts as Backend, it will connect to backend. బ్యాక్ ఎండ్ సిస్టమ్. మనం క్లౌడ్ ఇంటిగ్రేషన్ టైప్ యూస్ చేసాం కాబట్టి మన సిపిఐ వివరాలకి కనెక్ట్ అవుతుంది. అదే ఓపెన్ కనెక్టర్స్ పెడితే ఓపెన్ కనెక్టర్స్ కూడా కనెక్ట్ అవ్వచ్చు, లేదు ఆన్ ప్రిమైస్ పెడితే ఆన్ ప్రిమైస్ కైనా కనెక్ట్ అవ్వచ్చు. దట్ వే యూ కనెక్ట్, ద వే కనెక్షన్ డీటెయిల్స్ యూ యూజ్ హియర్, ఇట్ ఈస్ యూజ్ టు కనెక్ట్ టు ద బ్యాక్ ఎండ్ సిస్టమ్. దట్ కుడ్ బి ఎనీథింగ్. నెక్స్ట్ we have used API proxy. What is the API proxy? What we can do in the API proxy? Create proxy. Create dummy URL. Instead of directly exposing over URL, it is used to create a dummy URL. And what else we can do? పాలసీస్ ఎక్కడ పెడతారో, ప్రొవైడర్ లో పెడతారా, ప్రాక్సీ సెక్షన్ లో పెడతారా? Policies. And also we have one more section called resources. So in API proxy we will be creating a proxy URL to expose to the end user, and also we can configure the policies, and also we can create the resources. So ఇవి కాన్ఫిగర్ అన్నమాట. వన్స్ కాన్ఫిగర్ అయిపోయిన తర్వాత సో ఇవి మనం ఎంగేజ్ అనే ఒక స్టెప్ ఉంటుంది. సో ఎంగేజ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇది
to prepare products, otherwise to publish products. To add all related APIs in one product, engage. నెక్స్ట్ వన్స్ ఎంగేజ్ లో మనం పబ్లిష్ చేసాక ఆటోమేటిక్ గా ఇవి డెవలపర్ అప్ లో ఎక్స్పోజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి యూ కెన్ క్రియేట్ ఏ ఏపీఐ కి. సో డెవలపర్ అప్ ఎలా యాక్సెస్ చేస్తారు? లైక్ ఫోన్ సింబల్ లాగా మనకి డైల్ ప్యాడ్ లాగా ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే రైట్ సైడ్ కార్నర్ లో ఒక ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఇది యాక్సెస్ లేదనుకుంటా. 1 సెకండ్, నా అకౌంట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఐఎమ్ యూజింగ్ అదర్స్. రోల్ యూజర్స్ collections and level. Let us try to refresh. ఓకే, సో ఫస్ట్ కాన్ఫిగర్ చేస్తాం, నెక్స్ట్ ఎంగేజ్ లోకి వెళ్తాం. సో విల్ బి క్రియేటింగ్ అండ్ ఎంగేజ్ అన్నమాట. ఇక్కడ మనం ప్రొడక్ట్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో వన్స్ ప్రొడక్ట్ అనేది క్రియేట్ చేసి ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ లైబ్రరీ అన్నమాట. సో వన్స్ ఇక్కడ మనం క్రియేట్ చేసాక డెవలపర్ హబ్ లో we will be publishing in the developer hub whatever we create in the products. So publishing, consuming, exposing, these are the terminologies you need to say in real time. So these are the terminologies that will help you when you are communicating on the API management. So whatever we publish in the API proxy, we need to expose or we need to publish those things in the developer hub. So create a products for publishing in the developer hub. Whatever we create here, whatever the things APIs we create here, those things automatically will publish in the developer hub once you publish from here and view the subscription details. Okay, so configure and engage and analyze. So what is the analyze? To monitor APIs related to. So to monitor everything related to your APIs, who is how much data we received, how many calls we have, what is the response time, what is the latency rate time, how many are the failures, ఎక్కువ ఏ ఏపీఐకి హిట్స్ వచ్చాయి, తక్కువ వచ్చిన ఏపీఐస్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇన్ ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఇఫ్ యూ వాంట్ టు సీ యూ కెన్ గో విత్ ద అనలైజ్. వేర్ నెక్స్ట్ వన్ టెస్ట్. ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ సంథింగ్, ఓకే, ఏమన్నా ఏపీఎస్ మీరు టెస్ట్ చేయాలనుకుంటే ఆల్ దోస్ ఏపీఎస్ విల్ అప్లికబుల్ హియర్. ఇక్కడ నుంచి ఆ ఏపీఎస్ మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏపీఐ మేనేజ్మెంట్. లెట్స్ గో అండ్ బిల్డ్ ద ఫస్ట్ వన్. సో ఐ వాంట్ టు ఎక్స్పోజ్ సంథింగ్ టు ద ఎండ్ యూజర్. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ లో మనం ఏం యూస్ చేస్తున్నాం, ట్రయల్ అకౌంట్ అనేది యూస్ చేస్తున్నాం. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ దిస్ వన్, ఐ వాంట్ టు ఎక్స్పోజ్ దిస్ వన్ ఇన్ ద ఏపీఐ మేనేజ్మెంట్ అండ్ ఐ నీడ్ టు ప్రొవైడ్ దమ్ ఏ ప్రాక్సీ యూఆర్ఎల్. దానికోసం ఫస్ట్ మనం వెళ్ళాల్సింది ఏంటంటే కాన్ఫిగర్ లో ఏపీఐస్ అని ఉంటుంది అనమాట. సో ఈ APIs లోకి వెళ్తే ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ అన్ API ప్రొవైడర్. ఓకే, సో క్రియేట్ అన్ API ప్రొవైడర్. సో షేర్డ్ or else CPI underscore dev environment. Go to the connection and give type as cloud integration and what is the host and what is the port. Let us go to the instances. Let us open ready found secret and host. What is the host? This is the host. Hello, this is the host. Okay.
So save never, test connection. System is up and reachable, however ping respond with 404 not found వస్తుంది ఎందుకు? Sir, I shared my account details, sir. Okay. Authentication issue. Yeah, అది what is this? అక్కడ క్లయింట్ ఐడి అనేది మిస్టేక్ ఇచ్చారు, తప్పు ఇచ్చారు సార్. Okay, edit it. Client ID తీసుకున్నా. Okay, exact client ID and exact client secret and exact host exact host, save, test. Let me close this one. And what is the mistake? I think you need to create one more credentials for API. Exactly. So when you are connecting to the API creating provider, you need to use client ID and client secret as a type API. So process integration runtime. The type is API. And dev. Next. So roles. Select all the roles. సో ఈ డీటెయిల్స్ యూస్ చేసుకొని ఈ రోల్స్ అన్ని ఎందుకంటే సో వాట్ ఎవర్ వీ డూ సమ్ యాక్షన్ మన సిపిఐలో ఏపీఎస్ ద్వారా కొన్ని యాక్షన్స్ చేయొచ్చు. సో క్రెడెన్షియల్స్ రీడ్ చేయొచ్చు, ఆ ఐఫ్లోస్ని డిప్లాయ్ చేయొచ్చు, ఐఫ్లోస్ని అన్డిప్లాయ్ చేయొచ్చు, మెసేజ్ మానిటరింగ్లో ఉన్న లాగ్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఈమెయిల్స్ ద్వారా పంపొచ్చు, ఒక రిపోర్ట్ తయారు చేయొచ్చు. బేసిక్గా మన సిపిఐ టెనెంట్ని ఒక ఏపీఐ ద్వారా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఆ ఏపీఐ నుంచి యాక్సెస్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ క్లయింట్ ఐడికి క్లయింట్ సీక్రెట్కి ఏమేమి రోల్స్ కావాలనేది ఇదనమాట. ఐఎమ్ అసైనింగ్ ఆల్ ద రోల్స్. ఓకే, సో you can access your interfaces with APIs as well. దానికోసం మనం type always it should be an API. So for now I will leave this one. Okay, next create. Okay, so ఇంతకుముందు చూస్తే the plan is integration flow. Now the plan is API. So let us go and create a service key and API underscore SK create. Okay, let's take the authentication details now. The new authentication details, which is the client ID, which is the client ID. Edit it, which is client secret. This URL, not this one, just host. You need to provide host అన్నప్పుడు host వరకే ఇవ్వాలి. సో హియర్ దే ఆర్ ఆస్కింగ్ మేనేజ్ ఇంటిగ్రేషన్ host అంటే యూ నాట్ టు గివ్ https/ మొత్తం ఇవ్వకూడదు, జస్ట్ .com వరకు. host అంటే https తర్వాత ఉండే అడ్రస్ అన్నమాట. సో సేవ్ దిస్ వన్ and test the connection now. Now the system was connected successfully. API provider అనేది మనం బ్యాక్ ఎండ్ SAP CPI సిస్టమ్తో బాగానే వర్క్ అవుతుంది అనమాట. నౌ API provider కనెక్ట్ చేస్తాం. We need to create an API proxy.
సో క్రియేట్ అన్ ఏపీఐ ప్రాక్సీ. ఇక్కడ మనకి 3 వేస్లో క్రియేట్ చేయొచ్చు. ఏపీఐ అనేది 3 వేస్లో కనెక్ట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏపీఐ ప్రొవైడర్. ఆల్రెడీ ఉన్న ఏపీఐ ప్రొవైడర్ యూస్ చేసుకొని మన బ్యాక్ ఎండ్ సిస్టమ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాం కాబట్టి బ్యాక్ ఎండ్ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి ఉన్న ఐఫ్లోస్ అన్ని తీసుకొస్తుంది. సో దీస్ ఆర్ ద ఆల్ ద ఐఫ్లోస్ అనమాట. ఈ ఐఫ్లోస్లో మనం ఏ ఐఫ్లోని ఎక్స్పోజ్ చేయాలనేది సెలెక్ట్ చేసుకుంటాం. లేదు అంటే యూ కెన్ క్రియేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏపీఐ ప్రాక్సీ. ఓకే, సో ఒక ప్రాక్సీ ఒకటి క్రియేట్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ ఏపీఐ ప్రాక్సీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. బట్ వీ విల్ నాట్ బి యూజింగ్ దిస్ వన్. సో నెక్స్ట్ ఇది యూఆర్ఎల్ అనమాట. సో ఏ యూఆర్ఎల్ యూస్ చేసుకొనైనా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ దిస్ యూఆర్ఎల్? ద యూఆర్ఎల్ ఈస్ నథింగ్ బట్ మనం ఎండ్ పాయింట్లో చూస్తాం కదా, దట్ ఈస్ ద యూఆర్ఎల్. సో 3 వేస్లో కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ద సింప్లెస్ట్ వే ఈస్ బై యూజింగ్ ఏపీఐ ప్రొవైడర్. ఇక్కడ మనం యూఆర్ఎల్ యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో యూ కెన్ క్రియేట్ ఎ టెస్ట్ PO ప్రొడక్షన్ ఆర్డర్ ఏపీఐ. సో ఇక్కడ ఏపీఐ బేస్ పాత్, ఏపీఐ మేనేజ్మెంట్ యూఆర్ఎల్ ఇది యాక్చువల్ యూఆర్ఎల్. కానీ ఇది మనం పంపించేటప్పుడు ఏం బేస్ పాత్ పెట్టాలి? లెట్స్ సే /v1/ప్రొడక్షన్ ఆర్డర్ పోస్ట్. ఓకే, సో క్రియేట్ ఇట్. సో ఇక్కడ చూస్తే దిస్ ఈస్ అవర్ ప్రాక్సీ ఏపీఐ. సో దిస్ ఈస్ అవర్ ప్రాక్సీ ఏపీఐ. ఏపీఐ మేనేజ్మెంట్కి దిస్ ఈస్ ద బేస్ పాత్. కానీ టార్గెట్ ఎండ్ పాయింట్ ఏంటి? ఈ ఎండ్ పాయింట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం షేర్ చేస్తే, ఇది మనం ఏపీఐ మేనేజ్మెంట్ యూఆర్ఎల్ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు దీనికి హిట్ చేస్తారు. దాని యూఆర్ఎల్ ఎలా ఉంటుంది? దిస్ విల్ బి ద హోస్ట్ /v1/API ప్రొడక్షన్ ఆర్డర్ పోస్ట్. ఈ దీనికి హిట్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళకి దీనికి హిట్ చేస్తారో దట్ విల్ బి పాయింట్ అవుట్ టు ద టార్గెట్ ఎండ్ పాయింట్. దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుంచి ఈ ఎండ్ పాయింట్కి మనం హిట్ చేస్తాం. సో దిస్ ఈస్ హౌ ఏపీఐ మేనేజ్మెంట్ విల్ వర్క్. ఇక్కడ నుంచి మనకి ఇంకో ఆప్షన్ ఉంది, రిసోర్సెస్. ఈ రిసోర్సెస్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సమ్ రిసోర్సెస్ హియర్, మీరు sapapis.sap.com లోకి వెళ్తే మీకు చాలా పోస్ట్, పుట్, గెట్ ఉంటాయి. సేమ్ వే ఇక్కడ కూడా ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, లెట్స్ సే పోస్ట్ PO. సో పోస్ట్ PO. సో ఏం చేయాలంటున్నారు? దాన్ని గెట్ చేయాలనుకుంటున్నారా, పుట్ చేయాలనుకుంటున్నారా, ప్యాచ్ చేయాలనుకుంటున్నారా? లెట్స్ సే ఐ వాంట్ టు పోస్ట్ సంథింగ్. సో ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు, మనం టెస్ట్ చేసుకోవచ్చు. వీ కెన్ గివ్ సమ్ పేలోడ్ అండ్ వీ కెన్ టెస్ట్ దిస్ కేస్ అనమాట. ఇలాగా మనం సినారియోస్ అనేది ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మనం ఏం బిల్డ్ చేయము. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ ఎండ్ పాయింట్స్, ఇఫ్ యూ వాంట్ టు కాన్ఫిగర్ ద రిసోర్సెస్, దెన్ విల్ గో విత్ ద రిసోర్స్ ఆప్షన్. ఇఫ్ నాట్, మనకి అవసరం లేదు బేసిక్గా ఇది. బట్ దిస్ రిసోర్స్ అనేది మనం అక్కడ క్రియేట్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సోర్స్ నుంచి ఒక ఏపీఐ మేనేజ్మెంట్ యూఆర్ఎల్ వాళ్ళకి షేర్ చేస్తాం. వాళ్ళు యూఆర్ఎల్ యూస్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు దీనికి హిట్ చేస్తారో ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్కి హిట్ అవుతుంది. బికాస్ ఇట్ విల్ బి బైండెడ్ టు దట్ ఏపీఐ అనమాట. బికాస్ వీ హ్యావ్ యూజ్డ్ యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్కి హిట్ అవుతుంది డైరెక్ట్గా. నార్మల్గా ఏపీఐ ప్రొవైడర్ అంటే వీ విల్ బి సెలెక్టింగ్ ద ఏపీఐ ప్రొవైడర్ హియర్. ఏపీఐ ప్రొవైడర్ యూస్ చేసుకొని మనం ఆ ఎండ్ పాయింట్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం. దిస్ కుడ్ బి డిఫైన్డ్ స్టార్టింగ్లోనే మనం డిఫైన్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ సేవ్ దిస్ వన్. అండ్ ఇప్పుడు చూస్తే లెట్స్ డిప్లాయ్ దిస్ వన్. Okay, so if you see, this is the data. If I go here, okay, unauthorized, okay, ఓకే. సో ఇక్కడ మనకి అన్ఆథరైజ్డ్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది? నిన్నటి దాకా రాలేదే. ఎగ్జాక్ట్లీ. సో నిన్న మనం పోస్ట్ చేసింది ఏపీఐ ప్రొవైడర్తో. ఎందుకంటే ఏపీఐ ప్రొవైడర్లో ఆల్రెడీ మనం యూజర్ నేమ్ పెట్టాం, దాన్ని ఎండ్ పాయింట్ పెట్టాం, టోకెన్ యూఆర్ఎల్ పెట్టాం, ఆటోమేటిక్గా టోకెన్ రైజ్ చేసుకొని యాక్సెస్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం పెట్టాం? వెన్ యూర్ ట్రయింగ్ టు యాక్సెస్ దిస్ వన్, ఇట్ ఈస్ ఆస్కింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. మన సిపిఐ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, బికాస్ వీఆర్ కనెక్టింగ్ విత్ ద యూఆర్ఎల్ అనమాట. సో ఇలాంటి కేసెస్లో
సో ఇక్కడ వాళ్ళు యూజర్ నేమ్ పాస్వర్డ్తో హిట్ చేయాలి. సో అప్పుడు మనం యూఆర్ఎల్ని యాక్సెస్ చేస్తున్నాం. సో లెట్స్ గో అండ్ go back, edit it. Let's go with the API provider again. Go back. Let's action. Delete. Okay, so create a new API with the help of API provider. Click on the Discord, which is most convenient way. Click on your iFlow. నేను ఒక రిక్వెస్ట్ రిప్లై ఇంటర్ఫేస్ కి API మేనేజ్మెంట్ కి ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో హియర్ యూ నీడ్ టు గివ్ క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ సీక్రెట్ విచ్ ఇస్ OAuth2. సో ఇక్కడ మీరు ఇవ్వాల్సింది విచ్ ఇస్ ఇంటిగ్రేషన్ ఫ్లో డీటెయిల్స్ అన్నమాట. సో కాపీ దిస్ వన్. ఎందుకంటే ఈ డీటెయిల్స్ మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాం కాబట్టి మనకు అక్కడ ఏ అథెంటికేషన్ అడగదు. సో లేదు యూఆర్ఎల్ యూస్ చేసుకుంటే అథెంటికేషన్ అడుగుతుంది. సో మోస్ట్ పీపుల్ విల్ యూస్ ఏపీఐ ప్రొవైడర్ ఓన్లీ. కానీ వాళ్ళు ఎలా పంపాలి అనేది మనం డిసైడ్ చేస్తాం. దట్ విల్ హెల్ప్స్ ఇన్ ద పాలసీస్. అది మనం పాలసీస్లో డిఫైన్ చేస్తాం అనమాట. లెట్ us కాన్ఫిగర్ దిస్ వన్. లెట్ us go token URL. Token URL is nothing but URL అని అడిగితే you need to give the complete URL. లేదు హోస్ట్ అని అడిగితే జస్ట్ యూ నీడ్ టు ప్రొవైడ్ ద హోస్ట్. ఓకే, డోంట్ అగైన్ మిస్ మ్యాచ్. ఇక్కడ యూఆర్ఎల్ అని అడిగాడు కాబట్టి HTTPS నుంచి స్టార్ట్ అయ్యేది మన యూఆర్ఎల్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఎండ్ పాయింట్, యాక్చువల్ ఎండ్ పాయింట్. మనం ఎక్స్పోజ్ చేసేటప్పుడు దిస్ విల్ బి అవర్ ఎండ్ పాయింట్. ఇక్కడ మీరు కావాలంటే యూ కెన్ చేంజ్ ఇట్. v1/post.po అని ఒక ఎండ్ పాయింట్ ఇచ్చారు. సో యూ కెన్ డిసైడ్ హియర్ క్రియేట్. ఓకే, సో ఎప్పుడైతే వాళ్ళు ఈ ఎండ్ పాయింట్ హిట్ చేస్తారో సో దట్ విల్ గో టు ద ఏపీఐ ప్రొవైడర్. ఏపీఐ ప్రొవైడర్లో ఉన్న డీటెయిల్స్ యూస్ చేసుకొని మన యూఆర్ఎల్కి హిట్ అవుతుంది అనమాట. సో సేవ్ దిస్ వన్ అండ్ deploy this one. Okay, so go back, go to your API proxy. So this is your proxy URL. If you try to click this one, so an internal server record, మన iFlow లో ఏదో ఇష్యూ ఉంది. So you should come to our iFlow. Let me duplicate this one and let us go to our iFlow, see what is the issue. Okay. Trace it again, try to refresh. Automatic ఇంకో మెసేజ్ హిట్ అవుతుంది. So go to your iFlow, click on the messages. There is a 10:29 కు ఒక మెసేజ్ వచ్చింది which failed at OData. Let us content modifier దగ్గర there is some issue with the content modifier. So let me deploy it again. So don't think about this scenario, only think about the sender ఎలా హిట్ అవుతుంది అనేది. So when I try to refresh this one, సో ఆటోమేటిక్గా మన ప్రొడక్ట్స్ ఎంటిటీ అన్నీ వచ్చాయన్నమాట. బికాస్ ద బ్యాక్ ఎండ్ ఈస్ కనెక్టెడ్ టు సమ్వేర్, అక్కడ నుంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఎక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది, ఏపీఐ మేనేజ్మెంట్కి కనెక్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ సీ హియర్, సో వీఆర్ కనెక్టింగ్ టు /v1/post API. కానీ మన ఇంటర్ఫేస్ ఇక్కడ ట్రిగర్ అయింది, కానీ మన ఇంటర్ఫేస్ ఒక ఎండ్ పాయింట్ ఏంటి, సో వీ హ్యావ్ /RR1. సో వాళ్ళు యూజ్ చేసే ఎండ్ పాయింట్, మనం యూజ్ చేసే ఎండ్ పాయింట్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ హౌ దిస్ డేటా ఈస్ ఫ్లోయింగ్, ఎప్పుడైతే /v1 పోస్ట్ ట్రిగర్ అవుతుందో దట్ డేటా విల్ కమ్ టు ద ఏపీఐ మేనేజ్మెంట్. ఫ్రమ్ ఏపీఐ మేనేజ్మెంట్ ఇట్ విల్ గో టు ద బ్యాక్ ఎండ్ సిస్టమ్. ఈ ఇంటర్ఫేస్ ట్రిగర్ అవుతుంది, ఈ ప్రాక్సీ ట్రిగర్ అవుతుంది, ఈ ప్రాక్సీ ఈ యూఆర్ఎల్ ట్రిగర్ అవుతుంది. ఎప్పుడైతే ఈ యూఆర్ఎల్ ట్రిగర్ అవుతుందో టార్గెట్ ఎండ్ పాయింట్ లో ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. దట్ ఎండ్ పాయింట్ విల్ బి ట్రిగర్డ్ ఆటోమేటికల్లీ. సో ఈ ఎండ్ పాయింట్ ఆటోమేటిక్ గా ట్రిగర్ అయ్యి డేటా అనేది వస్తుంది అనమాట. సో వన్స్ ఈ డేటా ఇప్పుడు చూస్తే ఎవరైనా పుష్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు యూఆర్ఎల్ కాపీ చేసి నోట్ ప్యాడ్ లో పెడితే
మీరు గూగుల్లోకి వెళ్ళి ఇది ఎంటర్ చేసినా యూ కెన్ ఏబుల్ టు ట్రిగర్ ద డేటా, యూ కెన్ ఏబుల్ టు ట్రిగర్ ద ఈవెంట్ టు ద సిపిఐ, ఆటోమేటిక్గా ఒక పుష్ వెళ్తుంది అనమాట. సో ఇలా ఎలా పడితే అలా ఎవరైనా ట్రిగర్ చేస్తే దేర్ ఈస్ నో యూస్ అనమాట. ఇట్స్ అన్ కైండ్ ఆఫ్ ఎ పబ్లిక్ యూస్, ఓపెన్ రిసోర్స్ లాగా. బట్ అవర్ సిపిఐ, మన ల్యాండ్స్కేప్ లో ఉన్న సిపిఐ ఇస్ నాట్ అన్ ఓపెన్ సోర్స్, వీ షుడ్ ప్రొవైడ్ సమ్ సెక్యూరిటీ. సో లేదు, ఈ పారామీటర్ తో ఈ హెడర్ తో ఒక వాల్యూ పంపిస్తేనే మనం యాక్సెప్ట్ చేస్తాం అని మనం ఒక సెక్యూరిటీని మెయింటైన్ చేసుకోవచ్చు. అలాంటి సెక్యూరిటీస్ మనం మెయింటైన్ చేయాలంటే మనం పాలసీస్ లోకి వెళ్తాం అనమాట. సో వీ హ్యావ్ అన్ ఆప్షన్స్ కాల్డ్ పాలసీస్. సెకండ్, ఓకే. సో వీ హ్యావ్ అన్ ఆప్షన్స్ కాల్స్ పాలసీస్. దానికి ముందు మనం ఒక ఏపీఐకి ప్రతి దానికి ఒక ఐడెంటిఫైర్, ఈ ఏపీఐకి దిస్ ఈస్ ద ఐడెంటిఫైర్ అన్నట్టు ఒక ఐడెంటిఫైర్ ని క్రియేట్ చేయాలి. కాబట్టి దెన్ వీ విల్ గో టు ద ఎంగేజ్ స్టెప్. అక్కడికి వెళ్ళి మనం ఫస్ట్ ఒక ప్రొడక్ట్ ని క్రియేట్ చేస్తాం. ఎంగేజ్ లో అసలు ఏమేమి చేస్తామంటే, సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ప్యాకేజ్ లాగా. మనం ఎస్టీ ఐఫ్లోస్ అన్ని ఒక ప్యాకేజ్ లో పెడతాం, ఎంఎం ఐఫ్లోస్ అన్ని ఒక ప్యాకేజ్ లో పెడతాం. సేమ్ వే ఇక్కడ మనం ఒక ప్రొడక్ట్ క్రియేట్ చేస్తాం. దిస్ ప్రొడక్ట్ ఈస్ నథింగ్ బట్ production order, or okay, production order APIs. Okay, so ఇక్కడ సో you have an option called quota and request for every minute. సో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ఇప్పుడు చాట్ జీపీటీ మీరు ప్రీమియం వర్షన్ యూజ్ చేయాలి అంటే నార్మల్గా వెన్ యూ ట్రై టు ఇంటిగ్రేట్ చాట్ జీపీటీ విత్ సిపిఐ, నేను చాట్ జీపీటీని కూడా ఇంటిగ్రేట్ చేశాను. అప్పుడు ఏమవుతుందంటే, ఓకే మీరు రోజుకి ఇన్ని మెసేజెస్ పంపొచ్చు, రోజుకి 5 మెసేజెస్ పంపొచ్చు. ఓకే, అంతకు మించి మీరు పంపాలి అంటే యూనిట్ టు పే ఎక్స్ట్రా మనీ విచ్ ఈస్ ఎ రేట్ ప్లాన్. ఇక్కడ మనం రేట్ ప్లాన్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఎన్ని మెసేజెస్ కి ఏమేమి ఉంటాయో ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మనం ఏం చెయ్యము, రియల్ టైంలో రేట్ ప్లాన్ డబ్బులతో మనకి ఏం సంబంధం ఉండదు కాబట్టి మనం ఏం చెయ్యం. బట్ యూ కెన్ రెవెన్యూ, యూ కెన్ జనరేట్ ద మనీ విత్ ద హెల్ప్ ఆఫ్ మోనిటైజ్ ఆప్షన్. సో అలా కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు అనమాట. మనం బేసిక్ గా దాన్ని మనం మోనిటైజ్ అంటాం. సో అక్కడ మనం కాన్ఫిగర్ చేసుకొని వీ కెన్ యాడ్ ద రేట్ ప్లాన్ హియర్. ఓకే, ఫస్ట్ 500 ఫ్రీ, నెక్స్ట్ 500 to 1000 హిట్స్ ఇన్ని రూపాయలు, మీన్ నెక్స్ట్ ఇంత కరెన్సీ యూనిట్ పే అని మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం కోట్ అని కూడా డిఫైన్ చేసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్, ఎన్ని మెసేజెస్, 1000 మెసేజెస్ దాటితే యూనిట్ టు పే దిస్ మచ్ ఆఫ్ మనీ అనేది మనం ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే రిక్వెస్ట్ అన్నమాట, ఎన్ని రిక్వెస్ట్ వాళ్ళు పంపొచ్చు. లెట్స్ సే 1 రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీ సెకండ్ ఆర్ ఎవ్రీ మినిట్ ఆర్ ఎవ్రీ అవర్. 1 అవర్ కి 1 మినిట్ కి ఒక రిక్వెస్ట్ తప్ప వేరే సెకండ్ రిక్వెస్ట్ పంపకూడదు. సెకండ్ రిక్వెస్ట్ మనం ఇగ్నోర్ చేయాలి, మనం రిస్ట్రిక్ట్ చేయాలి. సో యూ కెన్ కంట్రోల్ అనమాట, ఎన్నిసార్లు వాళ్ళు హిట్ చేయొచ్చు మన ఏపీఐని అని మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ బండల్లో. సో నౌ వీ హ్యావ్ యాడెడ్ ద ప్రొడక్షన్ ఆర్డర్ ప్రొడక్ట్. సో ఇక్కడ దాని రిలేటెడ్ ఐఫ్లోస్ అన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో వీ ఆల్రెడీ క్రియేటెడ్ ఓన్లీ 1 ఏపీఐ కాబట్టి ఆ ఒక్క ఏపీఐ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో సేవ్ దిస్ వన్ అండ్ పబ్లిష్. టు పబ్లిష్ రేట్ ప్లాన్. ఓకే, రేట్ ప్లాన్ ఇది మనం అవసరం లేదు, ఎందుకంటే కోటా యూజ్ చేసినప్పుడు ఏంటంటే వీ షుడ్ యూజ్ రేట్ ప్లాన్ కూడా. అంటే 1000 మెసేజెస్ పెట్టాం, 1000 మెసేజెస్ తర్వాత ఎంత చార్జ్ చేయాలనేది రేట్ ప్లాన్ కూడా పెట్టాలి కాబట్టి మనం అది పెట్టాం కాబట్టి రేట్ ప్లాన్ లేదు అని చెప్పి డిప్లాయ్ అవ్వట్లేదు. లెట్స్ పబ్లిష్. సో స్పెసిఫై వ్యాలిడ్ కౌంట్ మస్ట్ బి 1 or greater than less than 1000. So let me find it a mistake. 1 second. Okay, we need to remove this as well. Okay. Because రేట్ ప్లాన్ ఎంటర్డ్ వాస్ నాట్ ఫౌండ్, మనం ఏమి యాక్చువల్లీ తీసేసాం కదా. వన్ చూపిస్తుంది. ఓకే, లెట్ us క్రియేట్ ఎ న్యూ వన్. నార్మల్ గా ఎప్పుడైతే మనం ఆ రేట్ ప్లాన్ క్లిక్ చేస్తామో దట్ మీన్ మనం ఒక అమౌంట్ నే యాడ్ చేయాలి, ఒక కేటగిరీని యాడ్ చేయాలి. ఎన్ని కౌంట్స్ దాటితే మనం అమౌంట్ ని చార్జ్ చేయాలి అనేది.
అదంతా మనం రియల్ టైంలో చేయము, అదంతా మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ ఇంటర్నల్ అనమాట. సో ప్రొడక్షన్ ఆర్డర్ till APIs select save as a draft. ఓకే, డ్రాఫ్ట్ కింద సేవ్ అయింది. కానీ మీరు ఎప్పుడైతే డ్రాఫ్ట్ కింద సేవ్ అవుతుందో, సో ఇఫ్ యూ గో టు వేర్ ఇస్ డెవలపర్ హబ్, దీనికి డెవలపర్ హబ్ లేదా, వన్ సెకండ్, లెట్ మీ పబ్లిష్. Product cannot be published as connection developer is not established. Connect to developer hub and try publishing again. Developer ఈ tenant కి డెవలపర్ హబ్ లేదు కాబట్టి పబ్లిష్ అవ్వట్లేదు. సో మీకుంది కదా డెవలపర్ హబ్ మీకు చూపిస్తుంది కదా. Yes, sir. Yes, sir. Maybe it could be an issue with ఓకే. సో ఇట్స్ ఓకే, మీకు ఎటు ఏపీఐకి తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్, మీరు మళ్ళీ చూడండి ఏపీఐకి ఎలా జనరేట్ చేస్తారు. ఇది యాక్సెస్ మిస్ అవ్వటం వల్ల మనకి చూపించట్లేదు, ఇట్స్ వేరే వాళ్ళ అకౌంట్, నాది అకౌంట్ ఎక్స్పైర్ అయిపోయిందని ఫర్ నౌ తీసుకున్నాను. ఓకే, సో యూ కెన్ యాక్సెస్ వన్స్ మీరు పబ్లిష్ చేశాక ఈ ప్రొడక్ట్ అనేది ఆటోమేటిక్గా మీకు డెవలపర్ హబ్లో వస్తుంది అనమాట. ఫ్రమ్ దేర్ యూ కెన్ కాన్ఫిగర్, అండ్ అక్కడ మీకు ఒక ఏపీఐ వస్తుంది, ఒక ఏపీఐ కీ జనరేట్ చేస్తారు. దానివల్ల యూజ్ ఏంటి, సో ఇప్పుడు వెన్ యూ గో టు యువర్ ప్రాక్సీ, ఈ ప్రాక్సీ యూఆర్ఎల్ మీరు ఎవరికైనా షేర్ చేస్తే వెన్ దే యాక్సెస్ దిస్ వన్, ఆటోమేటిక్గా ఈ డేటా అనేది వచ్చేస్తుంది. లెట్స్ సే ఇప్పుడు నేను ఇదే ఏపీఐ ఉంది, కాపీ చేసుకున్నాను. ఇఫ్ ఐ గో టు ద పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళి నేను ఆథరైజేషన్ నన్ను పెడతాను, నో అథెంటికేషన్ పెడతాను. సో స్టిల్ ఐఎమ్ సెండింగ్ సమ్ ట్రిగర్. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం ట్రిగర్ చేస్తామో, సో వీ యూస్ టు గెట్ సమ్ రెస్పాన్స్, ఆటోమేటిక్గా రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ అథెంటికేషన్, ద అథెంటికేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఏపీఐ మేనేజ్మెంట్. సో ఇలా ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేస్తే దేర్ ఈస్ నో యూస్ ఆఫ్ సెక్యూరిటీ అని మనం ఏపీఐ మేనేజ్మెంట్కి వెళ్ళాం. సో ఇక్కడ సెక్యూరిటీయే లేదు, దానివల్ల యూజ్ ఏంటి. సో అలాంటి కేసెస్లో మీరు ఏపీఐ కీని జనరేట్ చేస్తారు. సో వాళ్ళు ఏం డేటా పంపాలి, ఎక్కడ పంపాలి, ఎలా పంపాలి అనేది మనం పాలసీస్ డిఫైన్ చేస్తాం. సో ఇఫ్ యూ గో టు ద పాలసీస్, ఇక్కడ మనం పాలసీస్ అనేది డిఫైన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ప్రాక్సీ ఎండ్ పాయింట్ అండ్ టార్గెట్ ఎండ్ పాయింట్ అని మనకి 2 ఫ్లోస్ ఉంటాయి. ప్రాక్సీ ఎండ్ పాయింట్ అండ్ టార్గెట్ ఎండ్ పాయింట్. సో లేదు, ఆల్రెడీ మీకు కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి, ఈ టెంప్లెట్స్ లో మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. రైట్ నౌ దేర్ ఆర్ నో టెంప్లెట్స్. కానీ మీరు ఒక్కసారి డిస్కవర్ సెక్షన్ లోకి వెళ్ళి ఏపీఎస్ లోకి వెళ్తే, ఎలా అయితే మనం డిస్కవర్ సెక్షన్కి వెళ్ళి ఇంటిగ్రేషన్స్ లోకి వెళ్తామో, డిస్కవర్ సెక్షన్స్ లోకి వెళ్ళి ఏపీఎస్ లోకి వెళ్తే మనకు ఒక ప్యాకేజ్ ఉంటుంది, ఒక టెంప్లెట్ ఉంటుంది. సో సెర్చ్ ఫర్ కనెక్టివిటీ. ఓకే, కనెక్టివిటీ. ఇక్కడ యూ విల్ హ్యావ్ సమ్, ఇక్కడ చూస్తే సో అప్లై ఎస్ఏపి ఏపీఐ మేనేజ్మెంట్ పాలసీ టెంప్లెట్స్ టు కనెక్ట్ టు ఎస్ఏపి బీటీపీ ప్లాట్ఫామ్ సర్వీసెస్. మన సిపిఐకి కనెక్ట్ అవ్వడానికి ఇవి ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ అనమాట. సో జస్ట్ మీరు చేయాల్సింది ఇక్కడ జస్ట్ గో టు హియర్, ఓకే, అండ్ ఓపెన్ దిస్ వన్. ఓకే, సో దీస్ ఆర్ ద పాలసీస్ డిఫైన్డ్ అనమాట. సో జస్ట్ క్లిక్ ఆన్ ద కాపీ. డిస్కవర్ సెక్షన్ లో ఐఫ్లోని కాపీ చేస్తే మీకు డిజైన్ సెక్షన్ కి ఎలా వస్తుందో, సేమ్ వే వెన్ యూ కాపీ దిస్ వన్ ఫ్రమ్ ఏపీఎస్ నుంచి మీరు కాపీ చేయగానే ఆటోమేటిక్ గా మీకు పాలసీ టెంప్లెట్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఇందాక చూస్తే ఏం లేదు, కానీ ఇప్పుడు ఏమొచ్చింది, క్లౌడ్ ప్లాట్ఫామ్ కనెక్టివిటీ ఆటోమేటిక్ గా అప్లై అయిపోయింది. సో ఇది ఎక్కడ అప్లై అవుతుంది, సో ఇట్ విల్ అప్లై ఇన్ ద టార్గెట్ ఎండ్ పాయింట్, ప్రాక్సీ ఎండ్ పాయింట్ లో కాదు, ఇట్ విల్ అప్లై ఇన్ ద టార్గెట్ ఎండ్ పాయింట్. దీస్ ఆర్ ద పాలసీస్, ఇవన్నీ పాలసీస్ అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద పాలసీస్
we have defined. So get credentials, authorization, get token, rise token. సో ఇవన్నీ పాలసీస్ మనం యూజ్ చేయము. బట్ ఇలా టెంప్లెట్స్ ఏమైనా ఉంటే ఇఫ్ యూ వాంట్ టు యూస్ ద టెంప్లెట్స్ ఆల్సో యూ కెన్ యూస్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్సీ ఎండ్ పాయింట్ అంటే ఏంటి, టార్గెట్ ఎండ్ పాయింట్ అంటే ఏంటి? సో మీరు ఎక్కడ చూస్తే సో వీ హ్యావ్ టూ ఫ్లోస్. వన్ ఈజ్ సోర్స్ ఫ్రమ్ ఏపీఐ సోర్స్ టు ఏపీఐ మేనేజ్మెంట్ అండ్ ఏపీఐ మేనేజ్మెంట్ టు సిపిఐ. సో ఇక్కడ మనం ఏమన్నా పాలసీస్ డిఫైన్ చేయాలంటే అంటే సోర్స్ నుంచి మన డేటా ఏపీఐ మేనేజ్మెంట్కి ఎలా రావాలి, ఏం కంట్రోల్ చేయాలి, ఏం యాక్సెస్ ఇవ్వాలి, ఇక్కడ మీరేమన్నా కంట్రోల్ చేయాలంటే దోస్ పాలసీస్ షుడ్ బి డిఫైన్డ్ ఇన్ ద ప్రాక్సీ ఎండ్ పాయింట్. లేదు, వన్స్ డేటా వచ్చాక మన సిపిఐని యాక్సెస్ చేయాలంటే ఒక అథెంటికేషన్ కావాలి, ఒక టోకెన్ కావాలి. సో సంథింగ్ వీ షుడ్ పుట్ సమ్ పాలసీస్ అన్నప్పుడు. సో దట్ మీన్స్ ఇక్కడ నుంచి ఏపీఐ మేనేజ్మెంట్ నుంచి వచ్చాక సిపిఐకి రావడానికి మీరేమన్నా కంట్రోల్ చేసుకోవాలంటే దోస్ థింగ్స్ వీ కెన్ కంట్రోల్ ఇన్ ద టార్గెట్ ఎండ్ పాయింట్. సో ఇక్కడ మనం టార్గెట్ ఎండ్ పాయింట్ లో పెట్టుకున్నాం అనమాట. సో దిస్ ఇస్ హౌ వీల్ క్రియేట్ ఏ పాలసీస్. ఇక్కడ మనకి మల్టిపుల్ పాలసీస్ ఉంటాయి. సో సెక్యూరిటీ పాలసీస్ ఒక సెక్షన్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ పాలసీస్ ఒక సెక్షన్, తర్వాత మీడియేషన్ పాలసీస్ ఒక సెక్షన్, తర్వాత ఎక్స్టెన్షన్ పాలసీస్ అన్నమాట. ఇక్కడ స్క్రిప్ట్స్ అవన్నీ ఉంటాయి, బట్ ఇవన్నీ మనం యూజ్ చేయము. దీంట్లో మెయిన్ గా మనం యూజ్ చేసేది సో విచ్ ఈస్ వెరిఫై కీ అనమాట. ఓకే, వెరిఫై ఏపీఐ కీ ఇది ఎక్కువ యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ హౌ వి విల్ కాన్ఫిగర్ ద ఏపీఐ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఐ ప్రాక్సీకి వెళ్ళి ఇఫ్ ఐ ట్రై టు అప్డేట్ ఇట్, if I try to save this one and deploy this one, నేను ఇప్పుడు ఇదే URL ని నేను హిట్ చేస్తే సో పాలసీస్ మనం పెట్టాము, కానీ పాలసీస్ లో మనం ఏం డిఫైన్ చేయలేదు. క్లయింట్ ఐడి అంటే ఏంటి, టోకెన్ అంటే ఏంటి, సిపిఐ URL అంటే ఏంటి, ఆటోమేటిక్ గా ఫెయిల్ అయింది. ఇలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట, ఎవరెవరు ఏం డేటా పంపిస్తున్నారు. సో ఫర్ నౌ అదంతా అవసరం లేదు. సో లెట్ మీ గో హియర్, లెట్ మీ edit it. సో ఇఫ్ యూ వాంట్ టు మూవ్ సంథింగ్, దాని బిఫోర్ స్టెప్ మూవ్ అవ్వాలంటే ఈ స్టెప్ ఈ ఫంక్షన్ యూస్ చేయొచ్చు, దాని నెక్స్ట్ స్టెప్ పంపాలంటే ఈ ఫంక్షన్ కి యూస్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ క్రెడెన్షియల్స్ ఇవి ఏంటంటే ఇక్కడ చూస్తే సో మీ ఐబిఎం మీన్ ఎస్ఏపి ఏపీఐఎం క్లయింట్ ఐడి, ఇక్కడ మీరు క్లయింట్ ఐడి ఇస్తారు. సో 1 సెకండ్, ఇక్కడ మీరు క్లయింట్ ఐడి ఇస్తారు, ఇక్కడ క్లయింట్ సీక్రెట్ ఇస్తారు అనమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎన్ అథెంటికేషన్. సో అథెంటికేషన్ కూడా ఇక్కడ మనం మెయింటైన్ చేస్తాం. ఆల్ దీస్ ఆర్ పాలసీస్. సో ఈ పాలసీస్ అన్ని మనం బేసిక్ గా అవసరం లేదు. లెట్ మీ డిలీట్ 1 by 1 చూద్దాం ఫస్ట్. ఓకే, సో I see one more in the post. Okay, so update it, save this one. సో రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పాలసీస్. ఏం పాలసీస్ నా దగ్గర లేవు. సో నార్మల్ గా అలా మనం యాజ్ ఇట్ ఈస్ గా వదిలేసామంటే ఎవరైనా హిట్ చేయొచ్చు. వెన్ సమ్వన్ ట్రై టు హిట్ దిస్ వన్, ఆటోమేటిక్ గా వాళ్ళకి ప్రతి రెస్పాన్స్ వస్తుంది. దే కెన్ యాక్సెస్ అవర్ సిపిఐ సిస్టమ్, దే విల్ గెట్ ద డేటా. సిపిఐలో ఏం జరుగుతుందో ప్రతి డేటా వాళ్ళకి వస్తుంది. ఇలా ఎవరు పడితే వాళ్ళు హిట్ చేయకుండా మనకి పాలసీస్ ఉంటాయి. ఆ పాలసీస్ వీ విల్ డిఫైన్ ఇన్ ద ప్రాక్సీ ఎండ్ పాయింట్. ప్రాక్సీ ఎండ్ పాయింట్ అంటే సోర్స్ సిస్టమ్ నుంచి ఏపీఐ మేనేజ్మెంట్ కి ఎలా రావాలి, ఎవరు పంపాలి అనేది ప్రాక్సీ ఎండ్ పాయింట్ అన్నమాట. సో ఇక్కడ మనం డిఫైన్ చేసేది మోస్ట్ కామన్ థింగ్ మనం డిఫైన్ చేసేది విచ్ ఈస్ అన్ వెరిఫై కీ. ఓకే, సో ఇక్కడ వెరిఫై ఏపీఐ కీ అని పెట్టుకున్నాం. ఓకే, సో వెరిఫై ఏపీఐ కీ. సో ఎప్పుడైతే ఇది పెడతామో దాని అర్థం ఏంటంటే సో వెన్ దే సెండ్ వేరియబుల్ కాదు, ఇక్కడ you need to change to request header dot API కి సేమ్ నేమ్. ఇక్కడ మీరు ఏదైతే నేమ్ ఇస్తున్నారో ఆ నేమ్ తో ఒక హెడర్ లో వాళ్ళు ఒక రిక్వెస్ట్ పంపాలి. సో రిక్వెస్ట్ పంపించేటప్పుడు వాళ్ళు నేమ్ మెన్షన్ చేయాలి, ఏపీఐ కీ మెన్షన్ చేయాలి.
ఆల్రెడీ ఈ ఎండ్ పాయింట్కి మనకు డెవలపర్ హబ్లో ఒక ఏపీఐకి జనరేట్ చేస్తాం. వాళ్ళు పంపించే ఏపీఐకి తర్వాత మనం జనరేట్ చేసిన ఏపీఐకి రెండు మ్యాచ్ అయితే మనకి డేటా అనేది లోపలికి వస్తుంది, లేదంటే మనం రిస్ట్రిక్ట్ చేసేస్తాం. సో ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి అచీవ్డ్ విత్ ద పాలసీ. సో ఇంకొన్ని పాలసీస్ ఉంటాయి. అసలు ఎవరు డేటా పంపాలి అని మనకి పాలసీస్ ఏముంటాయి అంటే, we will use two policies. Who will send the data either by using API keyని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు, లేదా ఐపీ వాళ్ళు పంపించే ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. లెట్స్ సే నేను ఇప్పుడు ఒక ఐపీ అడ్రస్ యూజ్ చేస్తాను. ఐ డోంట్ వాంట్ ఏపీఐకి, ఐ వాంట్ టు చెక్ ద ఐపీ సర్వర్. ఓకే, వాళ్ళు ఆ పర్టికులర్ సర్వర్ నుంచి పంపిస్తేనే నేను యాక్సెప్ట్ చేయాలి. సో ఈ పోస్ట్ మ్యాన్ అని ఉంది, ఈ పోస్ట్ మ్యాన్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, ఇక్కడ నుంచి పంపిస్తేనే నేను యాక్సెస్ చేయాలి. ఇది కాకుండా వాళ్ళు వేరే సర్వర్లోకి లాగిన్ అయ్యి అక్కడ నుంచి యాక్సెస్ చేయాలి అంటే నేను ఐ షుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ రిక్వెస్ట్. అది ఇంకా మోర్ సెక్యూరిటీ కదా. ఏపీఐకి ఎవరికైనా వెళ్తుంది, ఎవరికైనా లీక్ అయిందంటే వేరే వాళ్ళు ఏపీఐకి యూజ్ చేసుకొని వాళ్ళు ట్రిగర్ చేస్తారు. అంతే తప్ప నా సిస్టమ్ మీరు తీసుకొని నా సిస్టంలో లాగిన్ అయ్యి మీరేం ట్రిగర్ చేయలేరు కదా. అట్లీస్ట్ మీ దగ్గర ఒక ఏపీఐకి ఉంటే మీ దగ్గర యూజ్ చేసుకొని ట్రిగర్ చేస్తారు. కానీ ఒక సర్వర్ నుంచి, నా సర్వర్ నుంచి మీరు లాగిన్ అవ్వాలంటే కష్టం. సో ఈచ్ సర్వర్కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ ఉంటుంది, ఒక్కొక్క హోస్ట్ ఉంటుంది. సో ఒక ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని నేను యాక్సెస్ అని అలౌ చేయొచ్చు, లేదంటే డినై చేయొచ్చు. అదే ఆ పాలసీస్ మనం ఏమంటామంటే లెట్స్ మీ డిలీట్ దిస్ వన్. ఆ పాలసీని మనం ఏమంటామంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ పాలసీలో యూ హ్యావ్ అన్ పాలసీ కాల్డ్ యాక్సెస్ కంట్రోల్. యాక్సెస్ మనం కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ ఆన్ ద ప్లస్, లెట్స్ సే బ్లాక్ ఐపీస్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలో అని ఉంది, డినే అని ఉంది. సో ఎప్పుడైతే ఐపీ అడ్రస్ 00.00.00.00 ఉంటే దాన్ని అలో చేయొద్దు. అది కాకుండా ఏది వచ్చినా అలో చేయండి అని చెప్తున్నాను. అంటే దట్ మీన్స్ ఇట్ విల్ అలో ఎవ్రీథింగ్. నేనేం చేస్తానంటే ఇక్కడ సింపుల్ గా అలో అలో ప్లేస్ లో ఓకే ఓకే డెనే ప్లేస్ లో నేను అలో పెడతాను, అలో ప్లేస్ లో డినే పెడతాను. దీని అర్థం ఏంటంటే, సో ఓన్లీ 00.00.00 వస్తేనే అలో చేయి, రిమైనింగ్ ఏది వచ్చినా అలో చేయొద్దు అని చెప్తున్నాం అనమాట. దిస్ ఈస్ అన్ యాక్సెస్ కంట్రోల్ పాలసీ. సో ఇక్కడ చూస్తే సో బేసిక్ గా బ్లాక్ ఐపీస్ అని ఉంది, నేను ఇచ్చుకున్న నేమ్ ఇది. కానీ ఇది ఏం పాలసీ యాక్చువల్ గా ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మీకు, యాక్సెస్ కంట్రోల్ పాలసీ. సో మీరు ఇచ్చిన నేమ్ ఇక్కడ కనిపిస్తుంది, కానీ యాక్చువల్ పాలసీ దట్ ఈస్ నథింగ్ బట్ అన్ యాక్సెస్ కంట్రోల్ అనమాట. సో అప్డేట్ దిస్ వన్, సేవ్ దిస్ వన్ and deploy this one. Okay, now if I try to go here, if I try to send it, okay, access denied for client. ఇది మన ఐపీ అన్నమాట. ఓకే, ఈ ఐపీ నుంచి మనం హిట్ చేస్తుంటే అది యాక్సెస్ చేయలేకపోతుంది, అది యాక్సెస్ ఇవ్వట్లేదు మనకి. ఎందుకు ఇవ్వట్లేదు? బికాస్ మనం పాలసీలో ఏం పెట్టాము, ఓన్లీ ఐపీ సర్వర్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఐపీ సర్వర్ ఏదైతే ఉంటుందో 00.00 అని ఉంటుందో దాన్నే అలో చేయని చెప్పాం. సో ఇప్పుడు ఇది కాకుండా 00.00 కాకుండా ఎవరు పంపించినా, ఏ సర్వర్ నుంచి పంపించినా వాళ్ళ సర్వర్ 00.00 కాకపోతే ఏది అలో చేద్దాం అనమాట. వీఆర్ రిస్ట్రిక్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఏపీఐ మేనేజ్మెంట్. అదే మీరు సిపిఐలో ఇది చేయగలరా? ఐపీ యూజ్ చేసుకొని చేయగలరా? Is it possible? No, it's not. సెండర్ ఇన్నిసార్లే మెసేజ్ పంపాలి, 3 times పంపాలి, 2 times పంపాలి అని మీ దగ్గర కంట్రోల్ ఉందా సిపిఐలో? లేదు. సో ఇన్నిసార్లు పంపిస్తే మోర్ దెన్ ఇన్ని టైమ్స్ పంపిస్తే వాళ్ళకి ఇంత అమౌంట్ ఛార్జ్ చేయాలి, రేట్ లిమిట్ ఉందా? లేదు. So all these things, so control over our APIs, monetize our APIs. So access, who needs to access, to control that access, తర్వాత monitor purpose, easy monitoring, everything we can have control in the API management. That's the reason we will use API management. ఇక్కడ చూస్తే సో బేసిక్ గా ఇక్కడ డెనే అని ఉంది, ఇక్కడ ఎలా ఉంది. నేను ఏం చేశానంటే ఎక్స్చేంజ్ చేశాను. సో నో రూల్ మ్యాచ్ యాక్షన్ డెనే అంటే ఇక్కడ ఎల్లోలో ఏముంది, ఎప్పుడైతే
సోర్స్ ఒక ఐపీ అడ్రస్ అనేది 0000 ఉంటేనే అలో చేయమని చెప్తున్నా. ఇది కాకుండా ఏదొచ్చినా డెనే చేయమని చెప్తున్నా. సో నేను ఎప్పుడైతే ఈ పాలసీ పెట్టానో వెన్ ఐ ట్రై టు యాక్సెస్ ఫ్రమ్ ద పోస్ట్ మ్యాన్, ఆ పర్టికులర్ ఏపీ ఇప్పుడు వరకు సక్సెస్ అయింది. ఇప్పుడు వరకు నాకు ఒక రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇక్కడ చూస్తే సో ఐ హ్యావ్ దట్ యాక్సెస్ టు దట్ పర్టికులర్ సర్వర్, అంటే ఆ పర్టికులర్ సర్వర్ కి నాకు యాక్సెస్ ఉంది. బట్ ఐ గాట్ 403 అంటే సర్వీస్ ఆ పర్టికులర్ రిసోర్సెస్ కి, ఆ పర్టికులర్ ఏపీఐకి నాకు యాక్సెస్ చేయట్లేదు, నన్ను అలౌ చేయట్లేదు. అలాంటి కేసెస్ లో 403 ఎర్రర్ వస్తుంది అనమాట. 403 ఫర్బిడన్ రిక్వెస్ట్. యూ హ్యావ్ యాక్సెస్ టు ద సర్వర్ బట్ యూ డోంట్ హ్యావ్ ఆథరైజేషన్ టు ఎంటర్ అనమాట. ఓకే, ఆథరైజేషన్ వేరు, అథెంటికేషన్ వేరు. అథెంటికేషన్ ఈస్ నథింగ్ బట్ టు లాగిన్ ఇన్ టు ద పర్టికులర్ సర్వర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఎంటిటీస్ ఉన్నాయి. సో ఎంటిటీస్ లో చూడాలంటే ఫస్ట్ లాగిన్ అవ్వాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ అథెంటికేషన్. సో లాగిన్ అయ్యాక ఆ ఎంటిటీకి యాక్సెస్ ఉందా లేదా విల్ డిపెండ్ అపాన్ ద యువర్ ఆథరైజేషన్ అనమాట. సేమ్ వే ఇక్కడ ఐ హ్యావ్ అథెంటికేషన్ టు లాగిన్ టు దట్. ఐ హ్యావ్ అథెంటికేషన్, నేను లాగిన్ అయ్యాను, డేటా పంపడానికి ట్రై చేశాను, బట్ ఐఎమ్ గెటింగ్ 403 ఎర్రర్. యాక్సెస్ టు రిసోర్సెస్ ప్రొవైడెడ్, ఆ పర్టికులర్ రిసోర్సెస్ కి నాకు ప్రొవైడ్ అయ్యింది బికాస్ దే హ్యావ్ కెప్ట్ సమ్ బ్లాకర్స్. కొన్ని ఐపీస్ బ్లాక్ చేయమని చెప్పారనమాట. సో దిస్ ఈస్ అవర్ ఐపీ. ఈ ఐపీతో హిట్ చేస్తుంటే వాళ్ళు మనల్ని అలౌ చేయట్లేదు. ఎందుకు అలౌ చేయట్లేదు? బికాస్ వీ కెప్ట్ ఓన్లీ అలో 0000 అని అలౌ చేయమని చెప్పాం కాబట్టి అలౌ చేయట్లేదు. నౌ లెట్ మీ రీప్లేస్, edit it. Now replace this IP address with actual address. Update, save and deploy. Okay. Now ఇప్పుడు ఈ అడ్రస్ ఎర్రర్ వచ్చింది కదా, let us test it again. చూస్తే I got some response. I don't have any authentication, I don't have anything, I don't have API key, but still it is allowing my address. ఇదే సర్వర్, వేరే సర్వర్, అంటే ఈ సర్వర్ నుంచి కాకుండా మన పోస్ట్ మ్యాన్ నుంచి కాకుండా, 1 సెకండ్, ఈ మన పోస్ట్ మ్యాన్ నుంచి కాకుండా ఏ సర్వర్ కి మనం పంపాలి అన్నప్పుడు దే విల్ ఆటోమేటికలీ బ్లాక్ అనమాట. ఈ సర్వర్, ఈ ఐపీ అడ్రస్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టమ్ హ్యాక్ చేసి వాళ్ళు వేరే సర్వర్ నుంచి మన సిస్టమ్ హ్యాక్ చేయాలనుకున్నా కూడా దే కాంట్ ఏబుల్ టు హ్యాక్ ఇట్. మనం అక్కడే రిస్ట్రిక్ట్ చేసేస్తాం, ఎందుకంటే ఇది ఒక్క ఐపీనే మనం అలౌ చేస్తాం. ఈ ఐపీ అందరి దగ్గర ఉండదు. ఈచ్ సర్వర్ విల్ హ్యావ్ డెడికేటెడ్ ఐపీ. ఐపీని రిప్లికేట్ చేసే ఛాన్స్ లేదు, ఐపీని కాపీ చేసే ఛాన్స్ లేదనమాట. సో హోస్ట్ యూస్ చేయలేం. ఎందుకు హోస్ట్ యూస్ చేయకూడదు? హోస్ట్ యూస్ చేయొచ్చు కదా మనం. మీకు డౌట్ రావచ్చు, సో హోస్ట్ యూస్ చేయొచ్చు కదా, ఎందుకు హోస్ట్ యూస్ చేయట్లేదు? పాలసీలో ఐపీ అడ్రస్ ఎందుకు యూస్ చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు తమిళ్ రాకెట్స్, మూవీ రూల్స్, ఐబొమ్మ ఇవన్నీ ఉన్నాయి. సో బేసిక్ గా వాళ్ళు ఏం చేస్తారంటే మీకు యూఆర్ఎల్ ఒకటే ఉంటుంది. సో వాళ్ళు యూఆర్ఎల్ యూస్ చేసుకుని యూఆర్ఎల్ ని ఎవరు బ్లాక్ చేయలేరు. సో యూఆర్ఎల్ వెనకాల ఐపీ అడ్రస్ ఉంటుంది. సో దట్ ఐపీ అడ్రస్ విల్ బి బ్లాక్డ్. పోలీసెస్ ఏం చేస్తారంటే ఆ ఐపీ అడ్రస్ ని బ్లాక్ చేస్తారు. వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే ఐపీ అడ్రస్ ని వేరే ఐపీ అడ్రస్ గా చేంజ్ చేస్తారు. దట్ ఐపీ అడ్రస్ విల్ బి లొకేటెడ్ ఇన్ సమ్ అదర్ కంట్రీ, సమ్ అదర్ ప్లేస్. సో బేసిక్ మన హోస్ట్ నేమ్ మెయింటైన్ చేస్తే, సో బేసిక్ ఆ హోస్ట్ నేమ్ ఎప్పుడు ఒకటే ఉంటుంది, కానీ దాని వెనకాల ఐపీ అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఒక ఐపీ అడ్రస్ బదులు హోస్ట్ యూస్ చేస్తే దట్ కెన్ బి యాక్సెస్ టు ఎనీ వన్ విత్ దట్ హోస్ట్ అనమాట. సో హోస్ట్ కి మల్టిపుల్ ఐపీస్ ఉంటాయి, కానీ ఆల్వేస్ హోస్ట్ విల్ బి సింగిల్ హోస్ట్. అందుకే మనం హోస్ట్ యూస్ చేయమన్నమాట. హోస్ట్ ని యూస్ చేస్తే ఆ హోస్ట్ ని కాపీ చేయడానికి, రిప్లికేట్ చేయడానికి మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఐపీ అడ్రస్ ఎప్పుడు ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కాబట్టి we will be using IP address as an access control. ఓకే, సో ఇలా మనకి చాలా ఉంటాయి అనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, పాలసీస్, ఇంటర్వ్యూస్ లో అడిగే పాలసీస్ ఏంటంటే స్పైక్ అరెస్ట్. ఓకే, స్పైక్ అరెస్ట్ పాలసీ. సో యాక్సెస్ కంట్రోల్ అర్థమైందా? ఐపీస్ ని ఎలా బ్లాక్ చేయాలని. ఓకే, సో దీంట్లో మీకు స్పైక్ అరెస్ట్, బేసిక్ ఇవన్నీ అసలు ఏపీ మేనేజ్మెంట్ ఎక్కువ ఉండదు, రియల్ టైంలో ఎక్కువ యూజ్ చేయము. బట్ సో ఎర్లియర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్స్ ఏమనేవాళ్ళు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్ అనేవాళ్ళు.
సో ఇప్పుడు ఏమంటున్నారు, ఫుల్ స్టాక్ డెవలపర్ అంటున్నారు. అలానే పైథాన్ ఒకటి, తర్వాత పైథాన్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది, డెవాప్స్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది, సో ఊప్స్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది ఎర్లియర్ డేస్ లో. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక జాబ్ రావాలంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటారు, బ్యాక్ ఎండ్ నేర్చుకుంటారు, డెవాప్స్ నేర్చుకుంటారు, పైథాన్ నేర్చుకుంటారు. సో చాలా ప్రోగ్రామింగ్స్ నేర్చుకుంటేనే మనకు అల్టిమేట్ గా ఒక జాబ్ వస్తుంది. సో రేపు ఫ్యూచర్ లో మీకు కూడా అంతే. సో ఓన్లీ ఇంటిగ్రేషన్ ఒకటే వస్తే సరిపోదు. ఇంటిగ్రేషన్ ఇస్ సో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, బ్యాక్ ఎండ్ అప్లికేషన్ కలిపి ఒక జావా డెవలపర్ ఎలా అంటున్నారంటే రేపు ఫ్యూచర్ లో కూడా మనల్ని ఈ క్యాపబిలిటీస్ అన్ని ఇంక్లూడ్ చేసుకొని, సో రేపు సపరేట్ గా ఏపీఐ మేనేజ్మెంట్ పనిచేసేవన్నీ తీసుకోరు. సో ఇంటిగ్రేషన్ డెవలపర్ హూ వర్క్స్ ఆన్ ఇంటిగ్రేషన్, హూ వర్క్స్ ఆన్ ఓపెన్ కనెక్టర్స్, హూ వర్క్స్ ఆన్ ఈవెంట్ మెష్, హూ వర్క్స్ ఆన్ ఏపీఐ మేనేజ్మెంట్, ఇవన్నీ కలిపి మనల్ని ఒక డెవలపర్ అంటారు. సో యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్ వన్. మీకు అవసరం లేదులే, రియల్ టైమ్ లో యూజ్ చేయండి అనుకుంటే కష్టం. ఎందుకంటే ఫ్యూచర్ లో దే విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ యూ. ఓకే, సో ఇవి ఇక్కడ చూస్తే స్పైక్ అరెస్ట్ అన్నమాట. స్పైక్ అరెస్ట్ ఏంటంటే, సో ఇఫ్ ఐ గో హియర్, సో ఇక్కడ చూస్తే, సో ఎప్పుడైతే 30 per minute అంటే 30 రిక్వెస్ట్ల కన్నా 30 రిక్వెస్ట్, ఇఫ్ ఇది ఇక్కడ చూడండి, యూస్ టు మోడిఫై ద ఇన్కమింగ్ ఇంపాక్ట్ ఆఫ్, ఓకే, impact of request on the calculation of spike arrest limit. If the weight is 5 and the spike limit is 10 per minute, then only 2 requests are permitted to this proxy. Okay, so if the rate limit is 10 per minute, if the weight is 5, normal గా 2 రిక్వెస్ట్ చేస్తున్నాం. సో బేసిక్ ఇది ఏంటంటే స్పైక్ అరెస్ట్ అన్నమాట. సో మనం డిఫైన్ చేసిన క్వాంటిటీ కన్నా వాళ్ళు ఎక్కువ పంపిస్తే దాన్ని మనం అరెస్ట్ చేస్తాం, అంటే మనం పంపం, బేసిక్ గా మనం హోల్డ్ చేస్తాం అనమాట ఆ డేటాని. దిస్ ఈస్ ద స్పైక్ అరెస్ట్. ఇంకోటి ఏంటంటే కోటా పాలసీ. ఓకే, సో వీ విల్ బి యూసింగ్ సమ్ కోటా పాలసీ. ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఈ డెఫినేషన్స్ అయితే మీకు తెలుసుకోవాలి. సో ఈ డెఫినేషన్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది నేను చెప్తాను. గో త్రూ దట్ డెఫినేషన్స్ అన్నమాట. సో ఈ కోటా పాలసీ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ రోజుకి ఇన్ని మెసేజెస్ పంపాలి, ఈ మినిట్కి ఇన్ని మెసేజెస్ పంపాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ నుంచి, ఓకే, సోర్స్ నుంచి మనకి ఒక 10 మెసేజెస్ వస్తున్నాయి పర్ మినిట్. మనం ఓన్లీ 5 మెసేజెస్ని యాక్సెప్ట్ చేస్తామని కోటా పెట్టాం. ఎప్పుడైతే ఈ 5 మెసేజెస్ మించి మెసేజెస్ వస్తుందో, we will send one response to them which is called 429 rate limit error. దీన్ని మనం 429 రెస్పాన్స్ కోడ్ 429 అనమాట. 400, 401, 404, 403 అలానో 429 ఒక రెస్పాన్స్ కోడ్ ఉంటుంది. దట్ ఈస్ రేట్ లిమిట్ ఎర్రర్. సో రేట్ లిమిట్ ఎర్రర్ అంటే మనం పంపాల్సిన దానికన్నా ఎక్కువ పంపామని ఒక రెస్పాన్స్ వస్తుంది అనమాట. సో ఆల్ దిస్ పాలసీస్ యూజ్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం యూజ్ చేస్తాం అనమాట. నాట్ ఓన్లీ దోస్ థింగ్స్, వీ కెన్ ఆల్సో కన్వర్ట్ జేసన్ టు XML, వీ కెన్ ఆల్సో కన్వర్ట్ XML టు జేసన్. ఇలా మనకి చాలా పాలసీస్ ఉంటాయి. డెడికేటెడ్ గా ఏపీఐ మేనేజ్మెంట్ చేసే మీదే చాలా మంది ఉంటారనమాట. దే డోంట్ వర్క్ ఆన్ ఇంటిగ్రేషన్ స్విట్, దే వర్క్ ఓన్లీ ఆన్ ద ఏపీఐ మేనేజ్మెంట్ అనమాట. సో అసలు ఏపీఐ మేనేజ్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాం, ఏపీఐ ప్రొవైడర్ అంటే ఏంటి, ఏపీఐ ప్రాక్సీ అంటే ఏంటి కాన్ఫిగర్ లో, నెక్స్ట్ ఎంగేజ్ అంటే ఏంటి, ప్రొడక్ట్ అంటే ఏంటి, డెవలపర్ హబ్ అంటే ఏంటి, సో ఏపీఐ కీని ఎలా జనరేట్ చేస్తాం, ఏపీఐ కీని ఒక యాక్సెస్ హెడర్కి ఎలా పంపిస్తాం, ఇవి డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి. దీంతో పాటు మీరు తెలుసుకోవాల్సిన పాలసీస్ ఒక ఐపీఎస్ని బ్లాక్ చేసే పాలసీ, స్పైక్ అరెస్ట్ పాలసీ అండ్ కోటా పాలసీ. ఇంకా ఇన్ డీటెయిల్ గా మీకు కావాలి అంటే, సో మీరు సిపి హెల్ప్ డాక్యుమెంటేషన్ లోకి వెళ్తే, సో మీకు ఇక్కడ పాలసీ టైప్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ పాలసీ టైప్స్ ఉంటాయి. సో ఆల్ దీస్ ఆర్ పాలసీస్, ఇవన్నీ పాలసీస్ అనమాట. దీంట్లో అట్లీస్ట్ ఫ్యూ పాలసీస్ యూ షుడ్ బి బై హార్ట్. మీరు అట్లీస్ట్ అర్థం చేసుకోవాలి. దాని డెఫినేషన్ మీకు ఆల్రెడీ మీకు వెరిఫై ఏపీఐ కీ తెలుసు, స్పైక్ అరెస్ట్ తెలుసు, రీసెట్ కోటా తెలుసు, తర్వాత దీంతో పాటు ఓఆర్తో లేదంటే సో బేసిక్ అథెంటికేషన్ ఆల్రెడీ తెలుసు, చూపించాం. జస్ట్ అక్కడ మనం క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ ఇస్తాం అనమాట. సో ఇంకా ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలంటే గో త్రూ ద యాక్సెస్. ఓకే, దీంట్లోకి వెళ్తే యూ విల్ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, ప్రతి డీటెయిల్స్ ఉంటుంది. అసలు ఎలా ఇస్తాం మనం యాక్సెస్ కంట్రోల్. ఎక్కడ చూస్తే సో డెనే ఎలో అంటే ఈ ఐపీ నుంచి వచ్చిన అడ్రస్ వరకే ఎలో చేస్తుంది అనమాట. బ్లాక్ రేంజ్ ఆఫ్ ఐపీస్. సో ఇక్కడ ప్రతిదీ ఎలో చేస్తాం, కానీ
ఓన్లీ ఈ సర్వర్ నుంచి వచ్చేది మటుకే బ్లాక్ చేస్తాం అనమాట. దిస్ ఇస్ హౌ ఓకే అలో సింగిల్ ఐపీ ఫ్రమ్ ఐడెంటిఫైయర్ రేంజ్. సో ఇక్కడ నుంచి ఇది మనం అలో చేస్తాం, దీన్ని మనం డినై చేస్తాం, రెండు ఒకే దగ్గర జరుగుతుంది. సో ఇలా మీరు కొన్ని యూస్ కేసెస్ కూడా చూడొచ్చు అనమాట. సో యూ కెన్ కాల్ హియర్. సో ఇక్కడ చూస్తే మాస్క్ వాల్యూ కేవీఎం మాస్క్ డాట్ వాల్యూ అని ఉంది. సో ఇక్కడ గ్రేటర్ దెన్ కేవీఎం ఐపీ వాల్యూ అని ఉంది. సో దే ఆర్ కాలింగ్ సమ్ డైనమికల్లీ. ఇక్కడ డైనమిక్ గా కాల్ చేస్తున్నారు. ఎలా కాల్ చేస్తున్నారు డైనమిక్ గా? సో ఇఫ్ యూ గో హియర్, సో ఇఫ్ యూ గో హియర్, సో ఒక్కసారి ఆ డాక్యుమెంటేషన్ చూడండి, యూ విల్ హ్యావ్ బెటర్ ఐడియా. ఓకే, సో ఇక్కడ మీకు ఇఫ్ యూ గో టు ద ఎడిట్ లోకి వెళ్తే అండ్ ఇఫ్ యూ గో టు ద పాలసీస్ లోకి వెళ్తే మీకు there is an option called key value key. Okay, select key value map operations, key value kvm key value map operations సంథింగ్ నేను ఒకటి పెట్టుకున్నా. సో ఇక్కడ మనం డైనమిక్ గా కాల్ చేసుకోవచ్చు. ఒక వాల్యూని మనం స్టోర్ చేసుకొని ఆ వాల్యూ కీ 1 ఏంటంటే కీ 2 ఏంటంటే మనం డైనమిక్ గా కాల్ చేసుకోవచ్చు. సో ఈ కీ వాల్యూ మ్యాప్ ఎక్కడ మెయింటైన్ చేసుకుంటామంటే, సో లెట్ మీ గో హియర్. సో బేసిక్గా అన్నీ అవసరం లేదు, బట్ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ మీకు బ్యాక్ వెళ్తే కీ వాల్యూ మ్యాప్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు వాల్యూ మ్యాపింగ్ ఎలా అయితే కాన్ఫిగర్ చేస్తారో మీకు ఆల్రెడీ వాల్యూ మ్యాపింగ్ తెలుసు. సేమ్ వే ఇక్కడ కూడా ఒక వాల్యూ మ్యాపింగ్ లాంటిది ఒకటి క్రియేట్ చేస్తారనమాట. సో ఒక వాల్యూ పెట్టేసి, సో లెట్స్ సే s_src. సో ఇక్కడ మీరు ఒక ఐపీ అడ్రస్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ సో టార్గెట్ _trg ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ ఇచ్చేస్తారు. సో ఐపీ అడ్రస్ ఇలా ఉండదు, 10 డాట్ సంథింగ్ ఇలా ఉంటుంది, 2 digits. ఓకే, సో ఇలా s_src గ్రేటర్ దెన్ s_trc ఇలా మీరు పాలసీస్ ని డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ హౌ ఇక్కడ వాడు చెప్తున్నాడు. సో కేవీఎం డాట్ మాస్క్ డాట్ వాల్యూ. సో కేవీఎం డాట్ మాస్క్ అంటే మన వాల్యూ అనమాట. సో దిస్ యూ కెన్ కాల్ హియర్. ఇలా మనకి మల్టిపుల్ యాక్సెస్ కంట్రోల్ ఐపీ బ్లాకింగ్స్ అనమాట. సో తర్వాత ఇఫ్ ఐ గో హియర్, సో జేసన్ టు ఎక్స్ఎంఎల్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సోర్స్ వచ్చి జేసన్ వస్తుంది, డైరెక్ట్ గా మనం ఏపీఐ మేనేజ్మెంట్ లోనే దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద పాలసీ. ఆటోమేటిక్ గా అది కన్వర్ట్ అయ్యి మనకి పంపిస్తుంది అనమాట. దాని యొక్క ఇన్ డీటెయిల్డ్ ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్ గా మీకు ఈ డాక్యుమెంటేషన్ లో ఉంటుంది. సో మొత్తం స్టడీ చేయమని కాదు, కానీ అసలు ఏపీఐ మేనేజ్మెంట్ అంటే ఏంటి, మీరు చేయగలుగుతున్నారా, ఎక్స్పోజ్ చేయగలుగుతున్నారా, సో రేట్ లిమిట్ అంటే ఏంటి, కోటా పాలసీ అంటే ఏంటి, యాక్సెస్ పాలసీ అంటే ఏంటి. సో ఫ్యూ పాలసీస్ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో అడగొచ్చు, అడగపోవచ్చు. అడుగుతారని పక్కా చెప్పను కానీ సో దేర్ కుడ్ బి ఏ ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్. సో అడిషనల్ గా అడగలేదు, ఈ క్యాండిడేట్ ని ఎలా అయినా రిజెక్ట్ చేయాలన్నప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ అడుగుతారు. సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్ వన్. సో అలాంటి వాటికి కూడా మనం ఆన్సర్ చేసేలా ఉండాలి. కాబట్టి గో త్రూ దిస్ డాక్యుమెంటేషన్. జస్ట్ సర్చ్ ఫర్ API management in SAP CPI. Just search for API management in SAP CPI. Select this one. ఇక్కడ నుంచి మీకు ఇన్ డీటెయిల్డ్ గా ఉంటుంది అసలు ఏపీఐ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, ఏపీఐ మేనేజ్మెంట్ తో మనం ఏమేం చేస్తాం, సో ఎలా ఉంటుంది, దాని పిక్టోరియల్ రిప్రజెంటేషన్, ఏమేం పాలసీస్ ఉంటాయి. సో ఇన్ డీటెయిల్డ్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు యూ హ్యావ్ అన్ కాల్డ్ పాలసీస్ ఆర్ఎల్స్ డైరెక్ట్ గా కనపడకపోతే, నాకు కనపడట్లేదు కాబట్టి ఐ విల్ సెర్చ్ ఫర్ పాలసీస్. ఫస్ట్ వస్తుంది పాలసీ అని. జస్ట్ సెర్చ్ ఫర్ పాలసీ. ఇక్కడ పాలసీ టైప్స్కి వెళ్తే యూ విల్ హ్యావ్ ఆల్ ద పాలసీస్. సో
రీసెట్ కోటా ఒకటి, స్పైక్ అరెస్ట్ ఒకటి, తర్వాత యాక్సెస్ కంట్రోల్ ఒకటి. ఇవి మీ నోట్స్లో రాసుకోండి. ఓకే, మిగతా ఏం అవసరం లేదు. మనకి రిక్వైర్మెంట్ రాలేదు, మేము చేయలేదు అంటే సరిపోతుంది. వీఆర్ హ్యూమన్స్, విల్ నాట్ గెట్ ఆల్ ద రిక్వైర్మెంట్స్. మనం అన్ని రిక్వైర్మెంట్స్ మనకి రావు, అన్ని పాలసీస్ యూజ్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. సో ఈ పాలసీస్ కొంచెం ఫ్రీక్వెంట్గా రియల్ టైంలో యూజ్ చేస్తాం కాబట్టి గో త్రూ దట్ వన్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సో ఎస్టర్డే ఏం డిస్కస్ చేసామో అదే డిస్కస్ చేసాం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫ్యూ అడిషనల్ పాలసీస్ చూసాము. సో ఒకసారి టెస్ట్ చేసుకోండి బ్లాక్ ఐపీస్ పాలసీస్ వర్క్ అవుతున్నాయా లేవా అనేది. సో రేపు జాయిన్ అవుతారా ఆర్ సెలవు కావాలా? ఓకే ఫర్ క్లాస్ టుమారో? నో నీడా? మీ హెల్త్ బాగుంటే అక్కడ జాయిన్ అవుతాం.